వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైజాగ్ ఎడ్యూసిటీ ఇది వైజాగ్లో వస్తుందా ఆర్ఎల్స్ ఉత్తరాంధ్రలోనా అనేది స్థలం ఎక్కడైతే ఎక్వైర్ చేస్తారో అక్కడ అవుతుందండి. యాజ్ ఆఫ్ నౌ ఉన్న సోర్స్ని బట్టి విశాఖని మాత్రం నామమాత్రంగా పెట్టడం జరిగింది తప్ప ఇది కేవలం విశాఖగా మాత్రమే పరిమితం అవుతుందా లేదు ఫేజెస్లో డౌన్ ద లైన్ ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తారనే దానికి కార్యాచరణ అనేది ముందుకు పడుతుంది. అలాగే డిసెంబర్ 16వ తేదీన జరిగినటువంటి ఈ సమావేశం గురించి కాస్త ఆలస్యంగా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు క్షమించాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా అద్భుతమైనటువంటి ఒక టాపిక్. అంటే మాకు ఆస్తులు ఉన్నాయి, మేము ఇంత సంపాదించాం, మేము అంత సంపాదించాం, మా చరిత్ర లాంటిది, మా ఫ్యామిలీ లాంటిది, మా తరతరాలు ఇలా చేసే అలా చేసే చెప్పుకోవడం వరకే. అంటే ఇక్కడ ఇంకో సామెత కూడా వస్తుంది, మా తాతలు నేతులు తాగారు మూతులు వాసన చూడండి అంటారు కదా, అది కూడా వస్తుంది. అలా చెప్పుకునేటువంటి వాళ్ళకిను ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి ఒకసారి చెప్పాలి. నిజంగా ఈ అవకాశం నా గ్రాటిట్యూడ్ చూపించుకునేట అవకాశం నాకు దొరికిందని నేను చాలా ఆనందిస్తున్నాను. శ్రీమాన్ అశోక్ గజపతిరాజు గారు, పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ప్రస్తుత గోవా గవర్నర్. బట్ బిఫోర్ దట్ గోవా గవర్నర్గా నేను ఆయన గుర్తించకపోయినా ఏం చేసిన పక్కన పెట్టేస్తే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన వంశం చేస్తున్నటువంటి సేవలని ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళాలి. ఆయన నిరాడంబరత గురించి మొన్నే చెప్తున్నారు స్పీకర్ అయ్యనపాత్రుడు గారు. ఆయన చెప్పడమే మాత్రం కాదు, విజయనగరంలో ఎవరైనా కూడా చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అజాత శత్రువు, ఆయనకంటూ శత్రువులు ఎవరు ఉండరు. ఎందుకంటే గోవా గవర్నర్గా ఆయన నియామకం జరిగింది అని వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు అందరికీ తెలిసిందే. ఆయనకి బద్ధశత్రువులు అంటే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. అలాంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైతం మన విజయనగరం, మన బిడ్డకి, మన రాజుగారికి గోవా గవర్నర్గా అత్యున్నతమైనటువంటి పదవి వచ్చింది, అది మనకి గర్వకారణం అని విజయనగరం నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం, అశోక్ గజపతిరాజు గారిది. ఆయన కారుని ఆయన నానో కారు వాడతారు, ఆయన కారుని ఆయనే కడుక్కుంటారు. చక్కగా ఒక ప్యాంటు ఒక షర్ట్ నార్మల్గా వేసుకొని కాటన్ది కారు వేసుకుని వెళ్ళిపోతుంటారు విజయనగరం రోడ్ల మీద. అంత స్థాయి ఉన్నప్పటికీ కూడా ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు లెక్క కట్టాలి అంటే మన తరం కాదు డెఫినెట్గా వాటికి విలువ కట్టాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ రత్నాభరణాలు, వాటికి సంబంధించి ఇంకా కోర్టులో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, అంటే ఈ పంపకాలకి సంబంధించిన దాంట్లో. బట్ ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వజ్రవైఢూర్యాలు కానీ వీటికి సంబంధించి లెక్క కట్టాలి అంటే మన తరం కాదు. వాటిని బహిరంగ మార్కెట్లో వేలం వేసినా ఏం చేసినా కానీ అంతటి వ్యక్తి. అలాగే సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా, రామతీర్థం గుడికి కావచ్చు, మొత్తం అన్నింటికి ఆయన సింప్లిసిటీ, ఆయన వ్యక్తిత్వం, ఆయన మృదు భాషణ ఎంత అద్భుతంగా మాట్లాడతారో తెలుసా. నాకు అవకాశం దక్కింది యూట్యూబ్ ఛానల్లో ఆయన్ని ఇంటర్వ్యూ చేసేటువంటి మొదటి అవకాశం నాకే దక్కిందని నేను అనుకుంటున్నాను. క్లెయిమ్ చేసుకోవడానికి కరెక్ట్గా చెప్పలేను కానీ, ఎందుకంటే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాయి, ఆయన్ని చాలా వరకు ఇచ్చారు కూడా అలాగా. బట్ ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది నాకే అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను మాన్సాస్ ట్రస్ట్ విషయంలోనే అనేక విషయాలు ఆయనతో అప్పట్లో డిస్కస్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ నుంచి దాన్ని తొలగించారు కొంతమంది, బట్ ఐ హ్యావ్ దట్ ఒరిజినల్ కాపీ. నాకు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. సరే, పాయింట్లోకి వెళ్తే ఎందుకు ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాం, ఎడ్యూసిటీ అన్నదానికి, లోకేష్ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించాడు అన్నదానికి. ఇండిగో సమస్యని మనం చూసాం. వాళ్ళకి ఎందుకు కొరత, ఏమొచ్చింది, ఆ సమస్య కారణం ఏంటంటే పైలట్ల కొరత, గ్రౌండ్ సిబ్బంది కొరత. దాదాపుగా ఏదైతే కొత్త పాలసీ తీసుకొచ్చారో 18 నెలల నుంచి కూడా వాళ్ళు రిక్రూట్మెంట్లు ఆపేశారు. ఉన్నటువంటి వాళ్ళ మీదే వాళ్ళతోటే నడిపిద్దాం. 65% ఆక్యుపెన్సీ ఉన్నటువంటి ఒక ఎయిర్లైన్స్ రిక్రూట్మెంట్ అనేది లేకుండా నడిపిస్తోంది, విచ్ ఈస్ అ వెరీ 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 డేంజరస్ థింగ్. అటువంటిది భవిష్యత్తులో రాకూడదు. భవిష్యత్తులో విమానయాన రంగం అనేటువంటిది చాలా గట్టిగా ఉండబోతోంది భారతదేశం మొత్తం కూడా అనేటువంటి ఆలోచనలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా వస్తున్నారు, ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇవన్నీ వస్తున్నాయి. దానికి తగ్గ సిబ్బందికి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, నేర్పించేటువంటి విద్యాలయాలు ఎన్ని ఉన్నాయి, అవి చాలా తక్కువ ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసాం, అదానీ వాళ్ళు ఒక 4 చోట్ల ఏర్పాటు చేసుకున్నారు అని. అది వేరే రాజకీయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఫెసిలిటీని ఏర్పాటు చేయడం చాలా అత్యవసరంగా ఉంటుంది. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ యువతకే కాదు, భారతదేశంలో ఏవియేషన్ రంగంలోకి రావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే పైలట్లు కావచ్చు, గ్రౌండ్ సిబ్బంది కావచ్చు, అన్నిట్లో. సో దీనికి సంబంధించి నారా లోకేష్ చేసినటువంటి ఆలోచన చాలా గొప్పది.
అదే ఎడ్యూసిటీ ఏవియేషన్ రంగంలో ట్రైనింగ్ ఇవ్వడానికి, పైలట్ ట్రైనింగ్ కావచ్చు, గ్రౌండ్ క్రూ కావచ్చు, టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, అన్నిటికీ సంబంధించి ఇవి ఇక్కడ నెలకొల్పాలి. ఎందుకంటే మనకి విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయంటే ఆక్యుపెన్సీ అనేది ఇంకా వస్తూ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంటుంది మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దానికి తగ్గట్టుగా విమానయాన సంస్థలకి ఈ పైలట్ల కొరత, గ్రౌండ్ సిబ్బంది కొరత ఉండకూడదు అనే ఒక ఆలోచనతో ఈ ఎడ్యూసిటీ, ఏవియేషన్ ఎడ్యూసిటీకి సంబంధించి నిర్ణయాత్మకంగా అడుగు వేసి కార్యాచరణలకు దూసుకెళ్తున్నారు. దానికి అందరినీ కూడగట్టుకొని మాన్సాస్ ట్రస్ట్ ఇందులో ముఖ్య భూమిక పోషిస్తోంది. అలాగే జిఎంఆర్ సంస్థ కూడా చేతులు కలిపింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఏవియేషన్ ఎడ్యూసిటీ, జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ. దీనికి ఎంఓయూ కూడా సైన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి భూములు ఎవరిచ్చారో తెలుసా? పైసా కూడా తీసుకోకుండా లోకేష్ గారు మాన్సాస్ ట్రస్ట్ కింద భూములు ఉన్నాయి, మీరు దీన్ని తీసుకెళ్లాలంటే డెఫినెట్గా మేము ఇస్తాం, మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతాం, మేము భూములు ఇస్తాం, మేము మాన్సాస్ ట్రస్ట్ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుంది అని అదితి గజపతిరాజు గారు ముందడుగు వేశారు. వెంటనే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు. నాన్నగారు ఇలా ఉంది అని అశోక్ గజపతిరాజు గారు కాబట్టి చెప్పడం, చాలా బాగుందమ్మా, అద్భుతంగా ఉంది అంటే కలెక్టర్ గారు వద్దన్నారట. సార్, ₹1 కూడా మనం ఇందులో కోట్ చేయకుండా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి సార్, రిజెక్ట్ అవుతుంది ఇది అంటే కుదరదు, పైసా కూడా ఇవ్వడానికి వీల్లేదు, మాన్సాస్ ట్రస్ట్ ఇందులో భాగస్వామ్యంగా ఉంటుంది, భూములన్నీ కూడా ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్కి, ఎడ్యూసిటీకి ఇస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు. వస్తారా? ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఉచితంగా, దాని మీద లాభాపేక్ష అనేది లేదు వాళ్ళకి. మాన్సాస్ నుంచి భూములు దీనికి ఇస్తున్నాము, దీని నుంచి పైలట్లు, గ్రౌండ్ క్రూ వీళ్ళందరూ రెడీ అయితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, వాళ్ళకి విద్యను అందిస్తున్నాం ఇక్కడ. దట్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ మాన్సాస్ ట్రస్ట్, విద్యను అందించడం. అందుకే ఏర్పాటు చేశారు, ప్రతి ఒక్కరికి విద్య అనేది కావాలి అని చెప్పి అక్కడ ఏర్పాటు చేశారు. మహారాజా కాలేజీని ప్రైవేటీకరిద్దామని చెప్పి చూశారు, ఎయిడెడ్ కళాశాలగా ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో. సో అది పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, వారి కుటుంబం, వారి వంశం. ఎవరైనా ఉన్నారా అంతటి ఘనత ఉన్నటువంటి వాళ్ళు? సో లోకేష్ ఆలోచన నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక సంక్షోభాన్ని చూసాం, సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవడం, దానికి తగ్గట్టుగా బలాన్ని చేర్చుకోవడం అనేది ఒక నాయకుడి లక్షణం. లోకేష్ ఆ విషయంలో ఖచ్చితంగా చాలా గొప్ప పని చేశారు, గొప్ప ముందడుగు వేశారని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉత్తరాంధ్రకి సంబంధించి ఎడ్యూసిటీ, ఏవియేషన్ రంగంలో ఈ ఎడ్యూసిటీ అనేది భారతదేశంలోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ కింద ఖచ్చితంగా మారితీరుతుంది. భవిష్యత్తులో యూనివర్సిటీ కింద కూడా, పెద్ద యూనివర్సిటీ కింద కూడా మారేటువంటి అవకాశం పుష్కలంగా ఉన్నటువంటిది. ఎవరి దృష్టి తగలకపోతే, ఎవరి చెడు దృష్టి దాని మీద పడకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదొక గర్వకారణంగా ఖచ్చితంగా నిలుస్తుంది. ఎంతమందికి? కొన్ని వేలల్లో ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని వేల మందికి ట్రైనింగ్ వెళ్తుంది. ఎంతోమంది ఈ రంగంలోకి, ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనగానే దానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, పైలట్ ట్రైనింగ్ అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అనేటువంటి అపోహ ఉండి చాలామంది అటు సైడ్ వెళ్ళడం మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లేదు, ఇది ఫీజిబుల్గానే ఉంటుంది, ప్రభుత్వం దీన్ని నడిపిస్తుంది ఖచ్చితంగా, దీనికి ఇదిగో టెక్నికల్ సహాయ సహకారాలు అందించడానికి జిఎంఆర్ వాళ్ళు ఉన్నారు, అలాగే దానికి మౌలిక సదుపాయాలకి భూమిని ఇవ్వడానికి మనకు మాన్సాస్ ట్రస్ట్ అనేది ఉంది. మాన్సాస్ ట్రస్ట్ వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భరోసా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఈరోజు ప్రజల ముందు ఉంచారు, అభినందనలు పొందుతున్నారు. చెప్పాను కదా, సంక్షోభాల నుంచి అవకాశాలని సృష్టించుకోవడం అంటే, ఆ సంక్షోభం సృష్టించడానికి అవకాశాలు సృష్టించుకునే వాళ్ళు వేరే ఉంటారు, అవి మనం చెప్పక్కర్లేదు, ఎప్పుడు ఫెయిల్యూర్ మోడల్స్ అవి. బట్ ఇక్కడ మాత్రం ఒక సంక్షోభం వచ్చింది, ఎస్ ఇదిగో ఇక్కడ ఈ కొరత ఉంది, మనకి దీన్ని ఎలా చేయాలి, మన రాష్ట్ర ప్రజలకి, మన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే ఇగో దీంట్లో ట్రైనింగ్ ఇస్తే దీంట్లో దొరుకుతుంది ఖచ్చితంగా వాళ్ళకి అని చెప్పి ఎడ్యుసిటీ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. అది సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకోవడం. హ్యాట్స్ అప్ టు నారా లోకేష్ అండ్ మాన్సాస్ ట్రస్ట్. ఫస్ట్ థింగ్, లోకేష్ గారికి ఆలోచన వచ్చి ఉండొచ్చు, దానికి మళ్ళీ భూసేకరణ చేయాలి, ఇంకో చోట తీసుకోవాలంటే మళ్ళీ కోర్టు కేసులు, మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత, మళ్ళీ ఇవన్నీ కూడా వస్తాయి. ఎవడో ప్రైవేట్ ఎయిర్పోర్ట్ వాడికి ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళకి ఇది ఇక్కడ మేమెందుకు ఇవ్వాలి భూములు అనేటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాంట్లో కూడా రాజకీయాన్ని చూసే అవకాశం ఉంది. బట్ వెన్ మాన్సాస్ ట్రస్ట్ ఒక్కసారి అందులో అడుగు పెట్టింది, నోళ్ళు మూసుకుని కూర్చోవాల్సింది. ఎవరైనా మాట్లాడేటువంటి హక్కు కూడా ఎవరికీ లేదు, 100% థ్యాంక్స్ టు అశోక్ గజపతిరాజు గారు, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్.
ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు, చేస్తారు, చేస్తూనే ఉంటారు. భగవంతుడు ఆయనకి సుదీర్ఘమైనటువంటి ఆయునివ్వాలి. అలాగే ప్రజలందరి అభినందనలు, ఆశీర్వాదాలు ఆయనకి ఎప్పుడూ ఉండాలి. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటారు. ఈ మాట చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.